సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు బెంగళూరులో ఆర్సీబీ క్రికెటింగ్ సంబంధించి ఒక 18 ఇయర్స్ తర్వాత కప్పు కొట్టారని చాలా భారీగా సెలబ్రేషన్ చేసుకున్నారు. సో నిన్న చిన్నస్వామి స్టేడియంలో మాత్రం అక్కడ చాలా మంది పబ్లిక్ వచ్చారు. అక్కడ 11 మంది చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లా అంటే కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలి, ఇక్కడ అల్లు అర్జున్ని పుష్ప సినిమా అప్పుడు అరెస్ట్ చేశారు కదా, సో ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనే విధంగా ఒక ఇష్యూ నడుస్తుంది అనమాట. సో మీరు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఈ క్రికెట్ టీం అనేది దేశానికి పేరు తేవడం కోసం చాలా సంవత్సరాల తర్వాత కప్పు కొట్టింది. ఈ సెలబ్రేషన్లో భాగంగా అక్కడ తొక్కిసలాట్ అయ్యి అక్కడ 11 మంది చనిపోవడం జరిగింది. దేశానికి సంబంధించినటువంటి క్రికెట్కి ప్రాంతీయంగా ఆనందాన్ని ఇచ్చే సినిమాకి పోల్చకూడదు వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే క్రౌడ్ ఇంత వస్తుందని మేము అనుకోలేదు అంటే అది వికృతనం అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద చాలా సంవత్సరాల తర్వాత క్రికెట్ టీం కప్పు కొట్టింది, కప్పు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు పూర్తిగా సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. ఏంటో ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ పుష్ప కానీ అక్కడ క్రికెట్ కానీ ఆ సెలబ్రేషన్ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఎందుకు సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారు అనేది ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ కూడా ఇప్పుడు కోహ్లీ గారు కావచ్చు, లేకపోతే ఆ టీం కెప్టెన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా జస్ట్ మేము కప్పు కొట్టాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే విధంగానే సోషల్ మీడియాలో స్పందించారు తప్ప ఇక్కడ కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఈ విధంగా చనిపోయారని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు సంఘీభావం తెలపడం కానీ ఏది చెప్పలేరు. సో మరి దీనికి ఏం చెప్తారు? అంత పెద్ద ప్రోగ్రాం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు కొన్ని తొందరగా తెలియవు. అలాంటప్పుడు వాళ్ళు సెలబ్రేషన్లోనే ఉంటారు. వాస్తవంగా అది ఇంతమంది చనిపోయారని తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుండె తరుక్కుపోద్దండి. అది క్రికెట్ ఆడేవాళ్ళైనా ఇటు సినిమా వాళ్ళైనా ఎవరికైనా కానీ 11 మంది చనిపోవడం అంటే సామాన్యం కాదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చాలా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దేశానికి సంబంధించిన గెలుపు ఇది. కాబట్టి కోహ్లీ నడిచేయాలంటే కొంచెం వెకిలిగా ఉంటుంది. అలా అరెస్ట్ చేయడం కాదు కానీ సార్ ఇప్పుడు నాకేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విధంగా అవుతుంది మనిషి అనేది కదా. అట్లా ఇక్కడ ఈ ఇష్యూ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కదా, సో ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటే అనుకోవచ్చా ఏమంటారు? మేము చూడాలి మరి. ఎందుకంటే అంత దేశానికి కష్టపడి మన పేరు తెస్తున్నటువంటి టీంని అరెస్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాల వల్ల జరిగిన ఇష్యూ కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి ఆ భద్రత కారణాల వల్ల ఎవరైతే నెగ్లిజెన్సీ వహించారో వాళ్ళ మీద వెట్టుపడుతుందని అనుకుంటాను తప్ప అరెస్ట్ చేస్తారని అయితే మాత్రం నేను అనుకోను. అది సామాన్యం కాదు. ఒక క్రికెట్ టీంను ఒక క్రికెట్ కెప్టెన్ని అరెస్ట్ చేయడం మామూలు ఇష్యూ కాదు. అది చాలా పెద్ద ప్రపంచ స్థాయి ఇష్యూ అవుతుంది అది. కాబట్టి అలా అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా ఈ మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలని ఇంకొంచెం మెరుగ్గా ఆదుకోవాలి తప్ప ఇంకా అంతకంటే ఆన్లైన్ నర్షాలంటే అది వ్యంగ్యంగా ఉంటుంది. మన వాసంగా అయితే 18 సంవత్సరాలతో కప్పు కొట్టింది, ఓకే యాక్సెప్ట్ చేస్తా. ఇసలు కప్పు నమ్మదేనా నంబు అన్నారు, ఓకే వాళ్ళు కష్టపడరు. మన విరాట్ కోహ్లీ బాధపడుతుండ్రు కూడా చాలా. యాజ్ నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు, కాకపోతే వేరే ఫ్యాన్ అయినప్పుడు వాళ్ళు బాధపడి చూసారే బాగా అనిపించింది. అది ఓకే నవ్వునాను కదా. ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అవునా ఒక అమ్మాయి రేవతి అని ఒక అమ్మాయి చనిపోతే పాపం అల్లార్జున్ ఎన్ని రోజులు టార్చర్ పెట్టారన్న. ఇక్కడ సుప్రీంకోర్టు అని ఆ కోర్టు అని ఈ కోర్టు అని పాపం అల్లార్జున్ నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి, గద్దరవాడ పొందిన వ్యక్తి. అవునా కాదన్న పుష్ప అంటే అల్లార్జున్ అంటే అవునా కదా ఒక రెస్పెక్ట్ ఉంది ఆయనకి. చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అవునాను కదన్న. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిజంగా ఇంత తిప్పలేటారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే ఒకటి చెప్తాను, కప్పు వచ్చింది తర్వాత మీరు వేరే స్టేట్ కంట్రీస్ చూసుకోండి, ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ కప్పు వచ్చిన పెద్ద వరల్డ్ కప్ వచ్చినా కూడా సైలెంట్గా ఎయిర్పోర్ట్ దిగి ఇంటికి వెళ్తారు వాళ్ళు. ఇక్కడ సెలబ్రేషన్ పెట్టవాలి ఇక్కడ. ఓకే నీకు అంతగా సెలబ్రేషన్ పెట్టుకోవాలని ఉంది, సో నువ్వు కేక్ కట్ చేయి, 10 మందికి అన్నదానం చేయి, 10 మంది బ్లడ్ డొనేట్ చేయి, అది ఓకే. కానీ అసలు పట్టణ జనం 30,000 మంది రావాల్సిన జనాభాలో 3 లక్షల మంది జనాలు వచ్చారు. ఎంతమంది తొక్కిసలాట్ అయ్యారైనా జస్ట్ ఒక్క రేవు చనిపోతే అంత పెద్ద ఇష్యూ చేశారు. రాను 11 మంది చచ్చిపోయారు. అమ్మాయిల పైన బట్టలు చింపారు. అమ్మాయిల బట్టలు చింపి ఎంత ఇదా అన్న రెస్పెక్ట్. మనకి ఏమంటే సినిమా మీద కానీ ఐపీఎల్ మీద రెస్పెక్ట్ ఉండాలి కానీ పిచ్చి ఉండదు. జెన్యున్ చెప్తున్నా. సో నేను చెప్తున్నా అదేంది అక్కడ పోలీసు వాళ్ళు చెప్పేసి క్లియర్గా మేము ఇంత జనాలు మేము హ్యాండిల్ చేయలేమని పోలీసు వాళ్ళు చెప్పేశారు. అయినా కూడా ఆర్సీబీ నుంచి మన ట్విట్టర్ వేదికగా ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ వేదికగా విక్టోరియా ప్యారడైస్ గ్రౌండ్లో ఏంది సెలబ్రేషన్స్ ఉన్నాయని ట్వీట్ చేశారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పారు.
మేము హ్యాండిల్ చేయలేమని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ట్విట్ చేయడం ఎందుకన్నా అట్లా రెచ్చగొట్టడం చూస్తారా? సో ఎంతమంది అన్న ఇప్పుడు సిఎస్కి 5 సార్లు కప్ వచ్చింది, ఎప్పుడన్నా సెలబ్రేషన్ చూసినా అన్న ఇదేమన్నా ఇండియా వస్తే పాకిస్తాన్ గొడవనా ఇది? నీ అమ్మ ఏందో అర్థమవుతుందా నిజంగా ఒక్కదానికి ఇంతనా మరి? సో నిజంగా చాలా చాలా బాగా కలిగించింది. సో 11 మంది చనిపోయారు, వాళ్ళపైన దయచేసి ఆర్సీబీ టీం ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి, ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఇష్యూ కానివ్వండి మొదటి నుండి కూడా ఒకటే చెప్తున్నామండి, ఎవరో చనిపోతే అల్లు అర్జున్కి ఏం బాధ్యత అండి? ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, 15 మంది, దానికి విరాట్ కోహ్లీ బాధ్యత ఏముంటుంది? ఆ టీం అందరి బాధ్యత కూడా ఉండాలి మరి, ఉంటే లేదంటే ఇప్పుడు ఒకటండి ఈ అభిమానులందరికీ కూడా ఏమంటారు పిచ్చి పీక్స్కి వెళ్ళింది. ఏమంటే అదే మొత్తం హీరోలన్నా అభిమానుల మన హీరోలన్నా ఇప్పుడు లేదంటే క్రికెటర్స్ అన్నా లేకుంటే ఇంకొకరన్నా మొత్తం ఏంటంటే ఒక ఫ్యాన్స్ లాగా కాకుండా ఒక ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తూ ఇప్పుడు ఒక హీరో వచ్చిందంటే చాలు ఎగబడి తొక్కుకుంటూ వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని గర్వాలని. మరీ ఇంత మితిమీరిన ఇది అవసరం లేదండి. అభిమానం అనేది మనము ఏదన్నా ఇప్పుడు మన నచ్చిన క్రికెటర్ కానీ నచ్చిన హీరో కానీ ఏదన్నా నచ్చిన వాళ్ళు ఏదైనా కప్ గెలిచినప్పుడు ఏదైనా గెలిస్తే మంచి పనులు చేయాలి, అంతే తప్పించి వీళ్ళు అట్లాంటివి కాకుండా కార్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగడం, లేదంటే రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగడం, లేదంటే అన్నదానాలు అని చేస్తున్నారు, అట్లాంటివి కొంతమంది చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. అన్న ఇప్పుడు ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయినప్పటికీ కూడా అక్కడ దాదాపు 2-3 లక్షల మంది వచ్చారు. మరి ఇక్కడ నిర్వాహకుల యొక్క ఇది వాళ్ళ తప్పిదం అనుకోవచ్చా, లేకపోతే గవర్నమెంట్ తప్పిదం అనుకోవచ్చా? ఒకటండి వాస్తవానికి గవర్నమెంట్ తప్పిదం ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఆ స్టేడియం నిర్వాహకుల తప్పిదం 100% ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎంతవరకు టికెట్లు ఇవ్వాలో, ఎన్ని టికెట్స్ ఉన్నాయో, ఎన్ని టికెట్స్ లేవో అనేది ఆ నిర్వాహకులకు తెలుసు. సో అన్ని టికెట్లే సేల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మిగిలిన ఈ అంటే ఆ ఇన్సిడెంట్స్ తర్వాత జరిగింది కాబట్టి, అంటే అప్పటి వరకు క్రికెట్ కప్పు గెలిచినంత వరకు ఏం ఇష్యూ జరగలేదు, దాని తర్వాత జరిగింది కాబట్టి ఇప్పుడు జనం కూడా ఏమవుతుందంటే 30,000 మంది రావాల్సింది 2 లక్షలు 3 లక్షలు అవి ఎందుకు వస్తున్నారు, ఎవరి కోసం వస్తున్నారు, అసలు దాని ద్వారా జరిగే అనర్థాలు అన్నీ తెలిసి కూడా వస్తున్నారు. అంటే మనం వస్తున్నాం బయటికి అని అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న అక్క చెల్ల ఎంతమంది వెయిట్ చేస్తారు, మనకేమన్నా అయితే కుటుంబం మొత్తం అనాథలు అవుతారని అన్నీ తెలిసి కూడా విచ్చలవిడి ఏంటంటే కలవాలి, నేను మా హీరోని మా క్రికెటర్ని చూడాలి, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని వస్తూ అనేక మందిని ఇబ్బందులు పెడుతూ ఆ లేడీస్కి అదేవిధంగా ఇంకోరికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు రౌడీజం లాగా కొంతమంది రౌడీ ముఖల్లాగా విచ్చలవిడిగా తిరిగితే ఇలానే అవుతుందండి. ఇప్పుడు మనం ఒక వీడియో చూసినాం, ఒక కార్ మీద కూడా నడి రోడ్డు పైన కూడా బట్టలు ఇప్పుకొని వాళ్ళు వేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి అది ఏంటిదండి, అది కూలిచ్చి గుద్ది తెంగించుకున్నట్టు కాకుండా ఎందుకు అడిగి పోయా పోలీసు వాళ్ళు దెబ్బలు తినడు? ఏంది మాట్లాడుతున్నావు అన్న? విరాట్ కోహ్లీకి ఆర్సీబీ మేనేజ్మెంట్కి దీనికి ఏం సంబంధం అన్న? నీ కొవ్వు ఎక్కువ నీకు కొట్టుకొని నీకు బలిసి నువ్వు పోయి నువ్వు ఆ కెపాసిటీ నీకు లేక ఎట్లా తెలుసా నా హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు అర్జెంటీనాలో మన మెస్సీ వాళ్ళ ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏ రేంజ్లో జనం వచ్చిండ్రో, అంటే యాక్చువల్గా మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది, T20 వరల్డ్ కప్ కూడా వచ్చింది, ముంబైలో పెరేడ్ పెట్టిండ్రు. అప్పుడు అక్కడ లేని జనాలు కూడా ఇక్కడికి వస్తారని తెలుసు అందరికీ. మనకు కొవ్వు ఎక్కువే మనం పోయినాం అంతే, కెపాసిటీ ఉండాలన్న. దీనికి మళ్ళీ మధ్యలో విరాట్ కోహ్లీ దాని తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారన్న? గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్న. ఇప్పుడు సర్టెన్ ప్రికాషన్స్తో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింటుంది, సర్టెన్ ప్రికాషన్స్తో. అక్కడ ఎవరిది ఏం తప్పలేనప్పుడు స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయితే మరి 2 lakhs 3 lakhs మెంబర్స్ ఎట్లా వచ్చారు అన్న? కన్ఫర్మ్ అన్నది. ఇప్పుడు పెరేడ్ అన్నప్పుడు చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అది ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అభిమానిగా ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆ కప్పు చూడడము, ఆ విరాట్ కోహ్లీ ఆ కప్పుకి కిస్ పెట్టడము, అది గెస్చర్ ఖచ్చితంగా చూడాలనుకునేసే. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి ఒక కింగ్డమ్ని నిజం చెప్తున్నా ఒక ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకున్నాడంటే మామూలు వ్యక్తి కాదు. అయితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ కప్పు కొట్టడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. 18 years తర్వాత వాళ్ళకి ఎప్పటి నుంచో ఇక్కడ అది ఉంటుంది, కొడదాం అని కొట్టేశారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ కాదు ఏంటంటే అది సినిమా విషయం అనమాట. ఇప్పుడు ఇదేంటంటే క్రికెట్ విషయం ఏంటంటే క్రికెట్ అభిమానులు ఉంటారు, క్రికెట్ చూడడానికి వచ్చారు, అది తొక్కిసారి జరిగితే ఎవరైతే ఆ స్టేడియంలో వాళ్ళు ఉంటారు కదా మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్కషన్ చేసి సంథింగ్ అబౌట్ అమౌంట్ గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు ఆలోచింది. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం అనేది అది కొత్తది అనమాట ఎవరు, ఎందుకంటే అభిమానంతో వచ్చి చూడడానికి వచ్చింటారు, అది కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అనమాట. చూడండి, ఇప్పుడు అతను క్రికెట్ ఆడతాడు, సో అతను పబ్లిక్ని చూసుకునే పని అతనిది కాదు కదా, అది మేనేజ్మెంట్ వాళ్ళది, ఆ ప్రోగ్రామ్ కలెక్షన్ చేసిన వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అల్లు అర్జున్ది కూడా యాక్చువల్గా అల్లు అర్జున్ తప్పు కాదు, ఎందుకంటే చాలా ఆడియో లాంచ్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చాలామంది చనిపోయారు, అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియా ఉందని పబ్లిక్ కూడా హైలైట్ చేస్తున్నారు, ఓకే.
ఇప్పుడు ప్రాణాలు పోవడం అనేది కూడా న్యాయమే, కానీ విరాట్ కోహ్లీనే దాన్ని ఫోకస్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు, చాలా రాంగ్. ఖచ్చితంగా ఇంతమంది రావడం అనేది జనాల యొక్క తప్పు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ మధ్య వస్తారు ఎందుకంటే ఇప్పుడు జనాభా క్రికెట్కు ఉన్నంత ఫ్యాన్స్ దేనికి లేరు, 100% వస్తారు. దాన్ని మేనేజ్ చేసేటప్పుడే ఎక్కువ ప్లేస్ తీసుకొని చేయాలి, ఓకే. అంటే లేదా ఏదైతే మేనేజ్మెంట్ ఉందో స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 పీపుల్. అవును. బట్ అక్కడికి వచ్చింది 2 lakhs 3 lakhs మెంబర్స్ వచ్చారు. అవును. అంతమంది అలో చేయడం Allow అనేది చేయదు. మేనేజ్మెంట్ తప్పిదం అనుకోవచ్చా? అలో చేయడమే వీళ్ళ తప్పు. ఇప్పుడు మేనేజ్ ఎవరైతే ఉందో వాళ్ళ మీద వీళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి. విరాట్ కోహ్లీ అంటే ఫ్యాన్స్ చూడడానికి 100% వస్తారు. అప్పుడు అక్కడ కెపాసిటీ ఎంత ఉందో దాన్ని బట్టే వీళ్ళు ఎంట్రీ చేయాలి, లేదా పోలీసులను మంచిగా సెక్యూరిటీ లాగానే పెట్టాలి అక్కడ. ఇప్పుడు పబ్లిక్ను కూడా అంతమందిని ఎవరు ఆపలేరు, ఇవన్నీ ముందే చూసుకోవాలి. ఎందుకంటే ఇది ముందే ఫైనల్ మ్యాచ్ కాబట్టి 100% ఎక్కువ పబ్లిక్ వస్తారు. కానీ విరాట్ కోహ్లీ తప్పు అవ్వదు ఇందులో, ఎందుకంటే అతను ఇప్పుడు క్రికెట్ ఆడడము, క్రికెట్ గురించి చూసుకుంటాడు, కానీ ఆడియన్స్ ఎలా ఉన్నారు అది అతను ఎలా చూసుకుంటాడు? సేమ్ అల్లు అర్జున్ కూడా అలాగే అయింది, అతను తప్పు లేదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే కూడా ఫ్యాన్స్ చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నెంబర్ 1 హీరో ఉన్నాడు పుష్పతో. ఇదంతా పోలీస్ వీళ్ళు చూసుకోవాలి, ఆ మేనేజ్మెంట్ తప్పు. అల్లు అర్జున్ అంటే ఓకే, అది పబ్లిక్ ప్లేస్, దాని మీద కేసు పెట్టినా కూడా అది వాళ్ళు చూసుకున్నారు, అది అయిపోయింది. క్రికెట్ అనేది ఇతను క్రికెట్ ఆడతాడు కదా, ఇతను మేనేజర్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రికెట్ అనేది ఏదో సినిమాలలో చూడడం అనేది వాస్తవము. ఇట్లా వెళ్ళి ఇట్లా చనిపోవడం, మన ప్రాణాలు త్యాగం చేయడం అనేది అది పెద్ద తప్పు. మనది తప్పే, ఇక్కడ ఉన్న పబ్లిక్ తప్పు. మన తప్పు మనము చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళు ఏముందంటే క్రికెట్ ఆడుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో మనం క్రికెట్ లాగా ఒక ఆట లెక్క మనం తీసుకోలేదు తప్ప అది పెద్ద చేసుకుంటే వాళ్ళకే నష్టం. ఇంకొకటి ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా ఏమంటారంటే ఇక్కడ మీరు ఆడారు, బెంగళూరులో ఆడారు, అంతమందికి టికెట్లు రేజ్ చేయడము, అంతమంది జనాభా కలిగిన ప్రదేశంలో మీరు వాళ్ళకి టికెట్ సేల్ చేయడము, మీ గురించి మీరు చూసుకుంటే ఇక్కడ ప్రజలు నాశనం అవ్వడానికి అయితే ఉన్నారు. ఇప్పుడు జనాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు, ఓకే. బట్ ఇప్పుడు ఒకవేళ విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ కి ఎంత మంచి పేరు అవుతుంది అందరికీ తెలిసిందే. అండ్ ఆ టీం కెప్టెన్ కూడా ఈ ఇష్యూ అయినప్పటికీ కూడా, తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాని గురించి ఏమాత్రం కూడా ఎక్కడ ఒక సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడలేదు. సో మరి దీనికి ఏం చెప్తారు? సోషల్ మీడియా మాట్లాడాలంటే ఎవరు ఎమ్మటే అనేది రేట్ అవ్వరు. ఇప్పుడు మన అల్లు అర్జున్ సార్ కూడా అక్కడ జరిగిన ఎమ్మటే కూడా ఆయనకి తెలిసింది, వీళ్ళు కూడా తెలిసి కూడా సైలెంట్కి వెళ్ళిపోయారంటే ఎందుకనంటే వాళ్ళకి చెప్పే కెప్సైడ్ అక్కడ బయటకు వచ్చే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రికెట్ అనేది వాళ్ళని నాశనం చేసేదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను నాశనం చేసేదే క్రికెట్. ఈ క్రికెట్ అనేది ఉండకపోవడమే మంచిది అని నన్ను అడిగితే ఒక ప్రకారంగా అయితే. ఎందుకంటే ఈ రోజులలో క్రికెట్ అని బెట్టింగ్ అని చాలామంది నాశనమైన వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి అయితే విరాట్ని కూడా అరెస్ట్ చేయాలంటే అవును అరెస్ట్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకు చేయొద్దు? ఆడ అల్లు అర్జున్ కూడా లోపల నూకినప్పుడు ఈయన కూడా లోపలికి నూకాలి, ఉన్నదా? ఇప్పుడు అక్కడ స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయితే 2 lakhs పైగా మెంబర్స్ రావడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనుకోవచ్చా, నిర్వాహకుల తప్పిదం అనుకోవచ్చా, ఎవరి తప్పు అనుకోవచ్చా? అది మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది ఖచ్చితంగా. సో మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఏమైనా నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా చూసుకుంటే మంచిది. అండ్ జనాలు కూడా ఒక గేమ్ ని కానీ లేకపోతే ఒక సినిమాని కానీ ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలి, సీరియస్గా తీసుకోవాలి. ఏమన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి, మన లైఫ్ గురించి మనం చూసుకోవాలి. బస్ బాయ్. ఆర్సీబీ విన్ అయిందని హ్యాపీ ఉన్నాం మనం కూడా. ఎన్ని సంవత్సరాలకి ఒక ట్రాఫీ కొట్టినా మనం కూడా హ్యాపీ ఉన్నాం, కానీ మనం పోలేం కదా. మనం కూడా ఎంజాయ్మెంట్ చేసినాం, ఉన్నాం, మంచిగా ఉన్నాం. బస్ చాలు, ఇట్లుండాలి లైఫ్. ఇప్పుడు 11 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్లో ఉన్నారు. తెలుసు, ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఒక ఫ్యాన్గా నేను ప్రతిదీ కూడా తెలుసుకుంటాం. విరాట్ కోహ్లీ అనే వ్యక్తి అక్కడికి వచ్చి వాళ్ళని విమర్శించి మాట్లాడడానికి ఆయనకి టైం ఉంటుంది, కానీ ఆయన రాలేక కాదు. అక్కడికి వస్తే అక్కడ 11 మంది చనిపోయారు కదా అని ఆయన వచ్చి మాట్లాడతారు, వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఎవరితోనో మాట్లాడతారు. కానీ ఆయన వచ్చి మాట్లాడాక 11 మంది కాస్త ఫ్యాన్స్ వస్తారు. విరాట్ కోహ్లీ వస్తున్నాడు హాస్పిటల్కి, మనం చూడడానికి వెళ్దాం అనేసి మళ్ళీ ఇంకొక 500 మంది, ఒక 1000 మంది వస్తారు. అప్పుడు అక్కడ ఒక 500 మంది చచ్చిపోయారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మళ్ళీ విరాట్ కోహ్లీ అంటారు. ఆయన వస్తారు, మళ్ళీ జరుగుతుంది, ఓకే. బట్ రాకపోయినప్పటికీ కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కప్పు గెలిచాం, హ్యాపీగా ఉందని పోస్ట్ పెట్టారు తప్ప టీం యొక్క కెప్టెన్ కావచ్చు విరాట్ కోహ్లీ కానీ వీళ్ళకు తగ్గట్టుగా, ఇష్యూకి తగ్గట్టుగా మేము బాధపడుతున్నాము,
ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మెన్షన్ చేయకపోవడం అంటే ఉండదు బ్రో, మెన్షన్ చేస్తారు. ఇప్పుడు సాయం చేసే వ్యక్తి కుడి చేతితో చేసి ఎడం చేతికి తెలియకుండా చేస్తాడు వ్యక్తి, ఆయన విరాట్ కోహ్లీ అనే వ్యక్తి. సో ఆయన ఏంటంటే ఆయన చేయాల్సిన సాయం ఏంటంటే ఎవరికి తెలియకుండా సాయం చేయగలడు. ఇప్పుడు ప్రాణం పోయింది తీసుకురాలేడు కదా, ప్రాణం పోయింది తీసుకురాలేడు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏమైతే ఆయన సాయం చేయాలనుకుంటున్నాడో ఆ విధంగా సాయం చేస్తాడు.